138వ శ్లోకము. సర్వోపాధి వినుర్ముక్త సదాశివపతివ్రత సంప్రదాయేశ్వరీ సాధు ఈ గురుమండల రూపిణి. ఈ శ్లోకంలోని మొదటి నామము సర్వోపాధి వినుర్ముక్త. ఇది 708వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వోపాధి వినుర్ముక్తాయై నమః అని చెప్పాలి. సర్వ అంటే సర్వ విధములైన, ఉపాధి అంటే ఆధారముల చేత, వినుర్ముక్త అంటే నిశ్శేషముగా విడిచిపెట్టబడినది. ఉప అంటే ఆది, ఉపాధి. ఉప ప్లస్ ఆది అంటే ఉపాధి అంటే సమీపంలో అధిష్ఠించి ఉండేది అని అర్థము. మనకు అత్యంత సమీపంలో సన్నిహితంగా ఉండేది మన శరీరమే. కాబట్టి మనకు మన శరీరం ఒక ఉపాధి అవుతుంది. ఈ ఉపాధి మనకు ఉన్నప్పుడు అమ్మవారు మన రూపంలోనే తెలియబడుతుంది. ఈ ఉపాధి మనకు లేనప్పుడు ఆవిడ రూపంలోనే ఉంటుంది. మన నియమాలు, నిబంధనలు, ఆదర్శాలు, ఆశయాలు, లక్ష్యాలు, మూల సూత్రాలు ఇవి అన్నీ కూడా మన ఉపాధులే. సృష్టి స్థితి లయాత్మకంగా ఉండే మన శరీరం కానీ, ఈ ప్రపంచం కానీ ఒక కళాశాల లాంటిది. కళాశాల తెరిచే కాలము సృష్టిని, పాఠాలు చెప్పే కాలము స్థితిని, సెలవులు ఇచ్చే కాలము లయాన్ని సూచిస్తాయి. ఈ 3 స్థితులకు అతీతంగా ఉండే అమ్మవారిని సర్వోపాధి వినుర్ముక్త అనాలి. ఈ నామానికి వేరే మంత్రము, బీజాక్షరము కూడా ఉన్నాయి. రుద్ర సూక్తములోని సమకంలో చివరకు వచ్చే త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోర్మక్షీయ మహామృతాత్ అనేది మంత్రం. మన ఉపాధులతో కలిసి ఉన్న జీవులకు జీమ్ అనేది బీజాక్షరం అవుతుంది. మృత్యుంజయ మంత్రము పొందడానికి సంబంధించిన కీలక బీజాక్షరము జూమ్ అవుతుంది. మొత్తం మంత్రము ఓం హౌం జాం సహ అని మృత్యుంజయ మంత్రముతోనే దీన్ని జత చేసి చెప్పాలి. శరీరంతో సంబంధము ఎంతగా పెట్టుకుంటే లేదా శరీరంతో సంబంధాన్ని ఎంతగా ఆలోచిస్తే అంతగా ఈ మంత్రము పట్టివ్వదు. ఉదాహరణకి బీపీ ఉందని తెలియకుండా బీపీతో ఎన్నో రోజులు బ్రతికేవారు చాలామంది ఉంటారు. వైద్యుడు బీపీ ఉందని చెప్పగానే చస్తారు, శాపం పెట్టినట్లు. అంటే తన ఆరోగ్యం గురించి ఎంతకాలం గుర్తుండదో వాడు అత్యంత ఆరోగ్యవంతుడిగా జీవిస్తాడు. అనారోగ్యం గుర్తున్న దగ్గర నుండి అనారోగ్యంగా ఉన్నట్లు బాధపడుతూ జీవిస్తాడు. సర్వ విధములైన ఆధారముల చేత నిశ్శేషంగా విడిచిపెట్టబడినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సదాశివపతివ్రత. ఇది 709వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సదాశివపతివ్రతాయై నమః అని చెప్పాలి. సదాశివ అంటే సదాశివుని యందు లేదా సదాశివుని యందు, పతివ్రత పాతివ్రత్య ధర్మము కలిగినది, ఎల్లప్పుడూ మంగళకరమైన వాడే సదాశివుడు. మానసిక దారిద్ర్యము తీరినటువంటి వానికి ఈ శివత్వం ఉంటుంది. కొందరికి దరిద్రము భౌతికంగా లేకపోయినా మానసికంగా ఉంటుంది. అటువంటి వారికి ఆ జన్మలో శివత్వం వచ్చే ఆస్కారమే లేదు. ఈ శివత్వం ఉంటే సత్యము, సుందరము రెండూ ఉంటాయి. నవవిధ భక్తులని సాధారణంగా చెబుతారు. ఈ పాతివ్రత్యాన్ని పదోదానిగా చెప్పవచ్చు. ఈ పాతివ్రత్యం అన్న పదానికి ఆంగ్లంలో సరియైన మాట లేనే లేదు. శివుని యందు జీవితము వ్రతంగా కలిగినది అమ్మవారు. అందుకని సదాశివ పతివ్రత. శివునితో పూర్తిగా అన్ని విధాల సంబంధాన్ని కలిగి ఉన్నది అమ్మవారు. రూపంలోను, నామంలోను, పంచకృత్యాలలోను ఇలా అన్నిటిలోనూ సామ్యము, సర్వ సమానత్వము కలది అమ్మవారు. ఇలా రూపనామాలతో సహా తన జీవితాన్ని భర్తయందు వ్రతంగా కలిగినది కాబట్టి అమ్మవారు సదాశివ పతివ్రత. సదాశివుని యందు పాతివ్రత్యము కలిగినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సంప్రదాయేశ్వరి. ఇది 710వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సంప్రదాయేశ్వరై నమః అని చెప్పాలి. సంప్రదాయ అంటే సంప్రదాయమునకు, ఈశ్వరి అంటే ప్రభ్వి లేదా అధినాథురాలు. కాలంతో పాటుగా మార్చవలసిన అవసరం లేకుండా పారంపర్యంగా వస్తున్న పద్ధతులను సంప్రదాయము అంటారు. ఇది ఒక్కొక్క జాతికి, ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా ఉండవచ్చు. వారి వారి సంప్రదాయాలకు దెబ్బ తగలకుండా అదేవిధంగా వారిచే కొనసాగింపబడేట్లుగా చేస్తుంది. కాబట్టి అమ్మవారు సంప్రదాయేశ్వరి. విమర్శనాత్మకమైంది తత్వశాస్త్రం అయితే పరిశీలనాత్మకమైంది తర్కశాస్త్రము.
ఆచరణాత్మకమైంది యోగశాస్త్రం అవుతాయి. అలాగే సమన్వయాత్మకమైంది సత్యమైతే ధారణాత్మకమైంది ధర్మం అవుతుంది. అందుకే విష్ణు సహస్రనామాల్లో ఆచార ప్రభోవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అని చెప్పబడుతుంది. ఆచరించువాన్ని బట్టి ధర్మం ఉంటుంది. ఆ ధర్మానికి ప్రభువు విష్ణువు అని దీని అర్థము. ధారణ చేసేదే ధర్మము అవుతుంది. ధర్మము ఆచరింపబడితే గుణము అవుతుంది. సత్యం, క్షమ, శాంతి, దాంతి ఇవన్నీ ధర్మాలు లక్షణాలు అయితే వీటిని కలిగిన వానిలో అవి గుణాలవుతాయి. ఇటువంటి గుణాలు కలిగిన భాగవతోత్తముల జీవిత చరిత్రలు చెప్పేదే భాగవతము. సత్యము గొప్పదే కానీ సత్యాన్ని పలికేవాడు సత్యము కన్నా గొప్పవాడు అనే విషయము భాగవత పఠనం వల్ల తెలుస్తుంది. ఇదంతా సంప్రదాయము చెప్పే విషయము. తాని ధర్మాని ప్రథమాన్యస్ అనే పురుష సూక్తము చెబుతుంది. పూర్వం ఎలా ఉందో అలాగే ఈసారి కూడా అనే విధంగా అన్నీ ఉంటే అది సంప్రదాయాన్ని తెలియజేస్తుంది. ఈ సూత్రాన్ని అనుసరించి ఆచార వ్యవహారాలు ఏర్పడతాయి. పాలక, పాలిత, గురు, శిష్యాది సంప్రదాయాలన్నింటినీ నడిపేది అమ్మవారే. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. 1 సంప్రదాయాలను కొనసాగునట్లు చూచు అతినాతురాలు. 2 మన ప్రవర్తనను సంప్రదాయముగా మలుచునదిగా చేయునది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సాధు. ఇది 711వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సాధునే నమః అని చెప్పాలి. సాధు అంటే సాధు లక్షణవతి. ప్రవర్తనచే ఇతరులను ఆహ్లాదపరిచే లక్షణాన్ని సాధు లక్షణం అంటారు. ఈ లక్షణం కొందరిలో సహజంగా ఉంటే మరికొందరిలో అభ్యాసం వల్ల వస్తుంది. అభ్యాసం వల్ల వచ్చేది సహజంగా ఉన్నా దాని ముందు ఎబ్బెట్టుగానే ఉంటుంది. అదంతా లౌక్యమేమో అనిపిస్తుంది, బ్రతక నేర్చిన వారేమో అనిపిస్తుంది. కానీ అమ్మవారికి ఈ లక్షణము సహజంగా ఉంటుంది. ఈ నామాన్ని సాధు అని కాకుండా సాధ్వి అని కొందరు పరిగణిస్తారు. కానీ ఈ సాధ్వి నామము ఇంతకు పూర్వమే 128వ నామముగా చెప్పబడింది కాబట్టి ఈ నామము పునరుక్తం కాకుండా సాధు ప్లస్ ఈ అని 2 నామాలుగా విడదీసి వివరణ ఇవ్వబడుతుంది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము ఈ. ఇది 712వ నామము. ఇది ఏకాక్షర నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఎయి నమః అని చెప్పాలి. ఈ అంటే 4వ అచ్చు అక్షరము. ఈ అనే ఈ అక్షరాన్ని అమ్మవారి పరంగా ఏదైనా అర్థం రావాలంటే ఈ అక్షరానికి బిందువు అంటే 0ను కూడా చేర్చాలి. అప్పుడు ఈం అవుతుంది. ఈం అనేది ఒక బీజాక్షరము. తాం పద్మనీం ఈం శరణమహం ప్రపద్యే అని శ్రీ సూక్తంలో ఈ ఈం బీజం వస్తుంది. కాబట్టి ఇది అమ్మవారికి సంబంధించిన బీజాక్షరం అని నిర్ధారణ అవుతుంది. దీన్ని అమ్మవారికి సంబంధించిన శక్తి బీజము అంటారు. శక్తి బీజ మాతృకా వర్ణాన్ని ఈ నామము సూచిస్తుంది. ఈ శ్లోకంలోని చివరి నామము గురుమండల రూపిణి. ఇది 713వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గురుమండల రూపిణ్యై నమః అని చెప్పాలి. గురుమండల అంటే గురు పరంపరల, రూపిణి అంటే రూపములో నుండునది. వివేకము, విత్కరము, విచారము ఇలా సిద్ధౌగమము ఆనందనాథుల రూపంలో ఉండే గురువులు 33 ఉంటారు. వీళ్ళ అనుగ్రహం లేనిదే ఏవేవో వస్తాయి కానీ అవన్నీ ఎందుకో అది రాదు. అంటే ఆనందరహితంగా అన్నీ వస్తాయన్నమాట. ఈ గురువులందరూ క్రతుస్వరూపులు. మనం వెళ్ళేది తిన్నైన మార్గము అవునా కాదా అని ఈ గురువులు సూచిస్తూ ఉంటారు. యజ్ఞార్థ కర్మ భూతదయ లేనిదే ఏ ఉపాసనా వేదాంతము ఆధ్యాత్మికము రాణించదు. పండిత సంప్రదాయ కుటుంబాల్లో కూడా అప్పుడప్పుడు భ్రష్టులు పుట్టడానికి ఇదే కారణము. వీరికి కేవలము పాండిత్యము, ఉపన్యాసాలు, తాము తమ మార్గం ఉంటాయి కానీ ఇంకొకరితో సంబంధం ఉండదు. అందుకని నలుగురికి పనికి వచ్చే పని, నలుగురు కలిసి చేసే పనులు లేనంత వరకు అది ప్రముఖ వంశమైన ప్రగతి ఉండదు, ప్రయోజనము సిద్ధించదు. ఇటువంటి యజ్ఞార్థ ప్రక్రియలో జీవిస్తున్న వారికి అబ్బినంతగా మిగిలిన పద్ధతులు వారికి జ్ఞానము అబ్బదు. ఈ విషయాలపై ప్రత్యక్షంగాను, పరోక్షంగాను, దృశ్యంగాను, అదృశ్యంగాను పర్యవేక్షణ చేసేవారే గురువులు. ఆది గురువు సదాశివుడు లేదా నారాయణ నుండి వ్యక్తిగత గురువు వరకు పనిచేసే గురు పరంపరను గురుమండలం అంటారు. అందుకే నారాయణ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అనే శ్లోకంలో గురు పరంపర ప్రసక్తి స్మరణ చెప్పబడింది. ఈ గురు పరంపరలోని గురువులందరి రూపంలో అమ్మవారే పనిచేస్తుంది. గురు పరంపరలో గురువులందరి రూపంలో పనిచేయునది అని ఈ నామానికి అర్థము.